హాయ్ అండి. జున్ను పాలు లేకుండా జున్ను చేయొచ్చని మీకు తెలుసా? అయితే ఇది చూడండి. కేవలం జున్ను పౌడర్‌తో 15 నిమిషాల్లో సూపర్ జున్ను రెడీ అవుతుందండి. ముందుగా ఒక బౌల్‌లో 100 గ్రాముల జున్ను పౌడర్ వేసుకోండి. దాంట్లో అర లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోండి. ఇవి 2 బాగా లంప్స్ అంటే ఉండలు లేకుండా బాగా కలపండి. ఇప్పుడు ఇందులో 150 గ్రాముల పంచదార లేదా బెల్లం పొడి వేసి, కొంచెం యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయండి. బెల్లం బాగా కరిగాక ఒక గిన్నె తీసుకొని ఈ మిశ్రమాన్నంతా అందులో వడబోసుకోండి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని ఈ గిన్నె మీద మూత పెట్టి అందులో ఉంచండి. గిన్నె మీద మూత ఎందుకు పెట్టాలి అంటే ఆవిరి పడి ఆ వాటర్ అంతా ఆ జున్నులో పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 15 నిమిషాలు ఆవిరి మీద ఆ మిశ్రమాన్ని ఉడికించండి. 15 నిమిషాలు అయిన తర్వాత చాక్‌తో కానీ, స్పూన్‌తో కానీ చెక్ చేయండి. ఏమైనా స్పూన్‌కి అంటుకున్నా ఒక చాక్‌కి అంటుకున్నా ఇంకొక 5 మినిట్స్ ఉడికించండి. ఏమీ అంటుకోకపోయినట్టయితే జున్ను రెడీ అండి. మీకు వేడిగా కావాలంటే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. నాకైతే కూల్‌గా తినడం చాలా ఇష్టమండి. నిజంగా చెప్తున్నాను. జున్ను పాలతో చేసిన జున్ను ఎలా అయితే ఉంటుందో, సేమ్ అలానే టేస్ట్ అంటే ఇప్పుడు అస్తమానం పాలు దొరకని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి చాలా చాలా ఈజీ అండి ఇది మెథడ్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కావాలంటే నన్ను ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.